నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. మన భవిష్య కేర్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక చిన్న రెమెడీ ఏంటంటే, చాలా మందికి మన దగ్గరికి డైరెక్ట్ క్లయింట్స్ కావచ్చు, లేదనుకుంటే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకున్న వాళ్ళు గానీ, జనరల్‌గా అడిగే క్వెషన్ ఒకటి. ఏంటంటే, "గురువుగారు, మేము మంచిగా బిజినెస్‌లో ఒక సంపాదన మంచిగా ఒక స్టేటస్‌కెళ్ళాము, మంచిగా సంపాదించుకున్నాము. మంచిగా అంతో ఇంతో చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాము, కారు కొన్నాము. బానే ఉంది. కానీ ఉన్నట్టుండి మళ్ళీ సడెన్ డౌన్‌ఫాల్ అనేది అయితుంది గురువుగారు. ఎందుకవుతుంది? అసలు అర్థం కావట్లేదు. అన్నీ చేస్తున్నాం మనము. ప్రక్రియలు అంటే పరిహారాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, టెంపుల్‌కెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఎందుకు ఇది ఉన్నట్టుండి ఇట్లా బిజినెస్ డౌన్ అయిపోవటము, సంపాదన అనేది మనకి ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాం ఎందుకు గురువుగారు? ఆహ్, ఆ ఫ్లో అనేది కంటిన్యూషన్‌గా ఎందుకు అవ్వట్లేదు? అని చెప్పి చాలామంది అడగటం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే, మనం ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే సింపుల్‌గా ఈస్ట్ ఫేస్ అనేసరికి మనకి నైరుతిలో ఒక బెడ్‌రూము, మాస్టర్ బెడ్‌రూము, వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఒకటేసుకుంటారు. ఇక వాయువ్యంలో బాత్రూమ్ అక్కడ కంపల్సరీ పెట్టేస్తారు. సో, వాయువ్యం ఏంటంటే, వాయువ్య స్థానం ఏంటంటే మనకి వాయుతత్వానికి సంబంధించిన స్థానం. సో, అక్కడ నీళ్లు పెట్టుకో అని మనకు చెప్తుంది శాస్త్రము. నీళ్లు పెట్టండి అన్న దగ్గర నువ్వు తీసుకుపోయి బాత్రూమ్ పెట్టేస్తున్నావు. ఆ బాత్రూమ్‌లో ఏమవుతుంది మనకి, మన వేస్టేజ్ మొత్తం అక్కడ దాంట్లో పిల్లలు యూజ్ చేయటం వల్ల నీకు ఆటోమేటిక్‌గా నీ బిజినెస్ అనేది డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది మరి కలిసొస్తదిగా గురువుగారు అంటే కొంతమందికి వారి యొక్క జాతక చక్రాన్ని చూసినప్పుడు ఆ ప్లేస్‌లో దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పి వాళ్ళకి ఆ యొక్క బాత్రూమ్ గాని, ఆ బెడ్‌రూమ్ గాని చాలా మందికి చెప్తాం. అది 10 ఔట్ ఆఫ్ 2 మెంబర్స్‌కి సెట్ అవుతది. 8 మందికి సెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్. మళ్ళీ నైరుతిలో గూడా చాలామందేంటంటే, నైరుతిలో గూడా బాత్రూమ్ కట్టేయటం, లేదా మెట్ల కింద బాత్రూమ్ కట్టేయటం, ఇది గూడా ఒక దెబ్బ మనకు పడుతుంది. చాలా ఇబ్బందులని మనం ఎదుర్కోవాల్సొస్తుంది. దానికి గూడా చిన్న రెమెడీస్ ఉంటాయి. సో, ఇదొక రీజన్. ఇల్లు కట్టిన తర్వాత మాకు డౌన్‌ఫాల్ అవుతుంది అని జెప్పి చాలామంది అడిగారు. ఇంకొకటి, మీరు ఇంటి వరకు వాస్తు చూసుకుంటున్నారు. అది ఓకే. కానీ మీ పరిసర ప్రాంతాలు గూడా అంటే ఇప్పుడు అమిత్ రాజ్ ఎక్కడుంటారు అంటే నియర్ బై ఎక్కడ అంటే పలానా కృష్ణవేణి స్కూల్ బ్యాక్ సైడ్ లా ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్, ఫోర్త్ హౌస్. ఇట్లా ఇప్పుడు నాకెక్కడ నేను ఎక్కడున్నా సరే గానీ స్కూల్స్ నాకు సరౌండింగ్స్ ఉంటాయి. ఎక్కడ అంటే ఇప్పుడు కృష్ణవేణి స్కూల్ కాకపోతే ఒకవేళ బాలాపూర్ నుంచి వస్తున్నారు అంటే ఆ పక్కన లోటస్ ల్యాబ్ స్కూల్ ఉంటుంది. దాని పక్క సందులోకి రండి. ఫోర్త్ లెఫ్ట్ తీసుకోండి. స్ట్రెయిట్ మా ఇల్లు కనపడుతది. శ్రీ సాయి సదన్ అని చెప్పి అనుకుంటారు. దాంతో పాటు కొన్ని వీధి పోట్లుంటాయి. ఆ వీధి పోట్ల వల్ల గూడా మీ బిజినెస్ అనేది ఉన్నట్టుండి డౌన్ గావటం, ఆ ఆదాయం అనేది ఉన్నట్టుండి గూడా మనకు ఆగిపోవటం అనేది జరుగుతుంది. ఇదొక రీజన్. సెకండొచ్చేసి మీ దశ, అంతర్దశ. చాలామంది నా దగ్గరికి ఎట్లా అంటే లాస్ట్ ఆప్షన్‌లో వస్తారు మన దగ్గరికి. ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగాం గురువుగారు, ఆ పూజలు చేయించాం, ఈ శాంతులు చేయించాం, అన్ని చేయించాం గానీ ఏం కావట్లేదని చెప్పి లాస్ట్ ఆప్షన్ మన దగ్గరొస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వారి యొక్క దశ, అంతర్దశ మనం ఫస్ట్ అనలైజ్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి జెప్తాను. చూడండి, మొన్నటిదాకా మీకు నడిచింది ఏదైతే మంచి ఉచ్చ స్థితిలో ఉన్న ఒక గ్రహం యొక్క దశ, అంతర్దశ మీకు నడిచింది. ఇప్పుడేమవుతుంది, ఏదైతే నీచ స్థితిలో ఉన్నాయి లేదా పీడించబడుతున్న గ్రహస్థితి, ఆ యొక్క గ్రహానికి సంబంధించిన దశ, అంతర్దశ మొదలైంది. కాబట్టి మీరు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించిన రెమెడీస్ మనం చెప్తాం వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్ ఆ క్యాష్ ఫ్లో అనేది మనకి రీస్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఓన్లీ రాశి, నక్షత్రము, వార ఫలాలు, వర్ష ఫలాలు ఇవి చూసుకుంటుంటారు గానీ, అవి మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చూయించేది 10-15% మాత్రమే. నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను మీకు మన వీడియోస్‌లలో. మీ జన్మజాతక రీత్యా వచ్చిన గ్రహస్థితి అనేది జీవితాంతం మారదు. కాబట్టి దాన్ని అనుసరించి మీరు ఆ రెమెడీస్ గాని ఏదైనా ఫాలో అయ్యారు అంటే, అప్పుడు మీరు ఏదైనా రిజల్ట్ చూడొచ్చు తప్ప, ఎంతసేపు నా రాశి, నక్షత్రాలు ఇవి చూసుకుంటుంటే ఇప్పుడు మేషరాశిలో 1,00,000 మందుంటారు. 1,00,000 మందికి సేమ్ ఒకటే రిజల్ట్ ఉంటదా అంటే ఉండదు. ఎవడి కర్మ వాడిది. ఎవడి జాతక స్థితి, గ్రహస్థితి వాడిది. కాబట్టి మీరు గూడా ఒక మంచి ఎక్స్‌పర్ట్ న్యూమరాలజిస్ట్ తోటి అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు తెలుసుకోండి. ఇప్పుడైనా సరే గాని ఇప్పటిదాకా టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైనా మనం ముందుకెళ్దాం. మంచి రెమెడీస్ జేసుకుందాం. సో, మనకి క్యాష్ ఫ్లో రీస్టార్ట్ కావాలి మనకి. ఇప్పుడు జనరల్‌గా చేసుకునే రెమెడీస్ నేనొక 3 జెప్తాను. అవి చేసుకోండి. మళ్ళీ క్యాష్ అనేది రీస్టార్ట్ అవుతుంది. కాపోతే ఇంకా బెటర్‌గా గావాలి అనుకుంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ చార్ట్ ఒకసారి మనకు అనలైజ్ చేసుకొని, అప్పుడు రెమెడీ జేస్తే ఇంకా తొందరగా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జేయాలంటే, శనివారం రోజు సాయంత్రం 5:45 నుంచి 6:45 లోపు ఒక కాటుక డబ్బా తీసుకోండి. మంచిగా మీ చేతిలో పట్టుకొని, నా వల్ల జరిగిన ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పు జరిగి ఉండొచ్చు తండ్రి. ఇప్పుడైనా సరే ఇప్పటి నుంచి గూడా నేను మంచిగుంటాను. మంచిగా
తప్పు జరగకుండా చూసుకుంటాను తండ్రి అని చెప్పి మీ ఇష్టదైవాన్ని కోరుకోండి. అలాగే శనిదేవుని కోరుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కోరుకొని మంచి మనసులో మాట అనుకొని మీ ఇంట్లోనే ఒక 5 చుట్లు మీ ఇంట్లో లోపల ఒక 5 చుట్లు తిరగండి. తిరిగిన తర్వాత ఆ కాటిక డబ్బాని ఎక్కడైనా సరే గానీ మామిడి చెట్టుకి మొదల దగ్గర దాన్ని పెట్టేయండి. అంటే ఒక చిన్న గుంత తీసి పెట్టేసేయండి. దండం పెట్టుకోండి. ఇప్పటి నుంచైనా నాకు మంచి బిజినెస్ సాగాలి తండ్రి అని చెప్పి కోరుకొని వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా ఇంటికొచ్చేయండి. ఇది సాటర్డే ఈవినింగ్ 3 సాటర్డేస్ చేయాలి. 5:45-6:45. సెకండ్, మీది ఏదైతే షాప్ ఉందో, ఇప్పుడు మీరు షాపు మార్నింగ్ ప్రతి థర్స్‌డే రోజు థర్స్‌డే చేయండి. ఇది ఖచ్చితంగా మనకి జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, మీరు కొన్ని పసుపావాలు తీసుకోండి. షాప్ అంతా క్లీనప్ అయిన తర్వాత దీపం పెడుతున్నాము అన్న టైంలో కొన్ని పసుపావాలు తీసుకొని, మీ షాప్‌కి ఏదైతే మీరు దారిన వస్తారో, లోపలికి షాప్ దగ్గరికి వస్తారో, ఆ దారికి కొంచెం ముందుకెళ్ళండి. అక్కడికెళ్ళి అక్కడి నుంచి కొన్ని పసుపావాలు ఇట్లా జల్లుకుంటూ ఓం ఓం శ్రీ ఓం శ్రీం ఓం శ్రీం అనుకుంటూ ఇట్లా జల్లుకుంటూ ఇట్లా షాప్‌లోకి రండి. మీరు కూర్చునే చైర్ దాకా ఆ పసుపావాలు జల్లుకుంటూ రండి. ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనుకుంటూ అట్లా జల్లుకుంటూ లాస్ట్ మీ ఏదైతే చైర్ ఉందో అక్కడ దాకా జల్లాలి. లేదు సార్ నాది ఇంట్లోనే ఉందంటే సేమ్ ఇంట్లో కూడా మీరు ఒకవేళ బట్టలు చాలామంది బట్టలు బిజినెస్ చేస్తారు, ఇంట్లోనే చేస్తారు. ఆళ్ళు కూడా చేసుకోవచ్చు. అక్కడ మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఎంప్టీ ప్లేస్ ఉంటుందో అక్కడ కింద బయట డోర్ నుంచి వేసుకుంటూ మీరు కూర్చునేదాకా అక్కడ పసుపావాలేయాలి. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి శివయ్యకి నిత్యం కూడా సోమవారం సాయంత్రం పూట సేమ్ 5:45-6:45 ప్రదోష కాలంలో దానిమ్మ రసంతోటి అభిషేకం చేయించండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు కనపడతాయి. మనకు ఆ క్యాష్ ఫ్లో అనేది రీస్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క 3 పరిహారాలు జనరల్‌గా అందరికీ ద్వాదశ రాశుల వరకు చెప్పాను. కానీ ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని. నేను హైదరాబాద్ బడంగపేటలో ఉంటాను. మీరొచ్చి డైరెక్ట్ అయినా కలవచ్చు. డైరెక్ట్ రాని వారు ఆన్‌లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ అయినా మీరు డైరెక్ట్ అయినా సరే గానీ ఒక 30-40 మినిట్స్ టైమ్ ఇస్తారు. లైఫ్ టైమ్ రెమెడీస్ ఉంటాయి. లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేమ్ కరెక్షన్ అవసరం ఉంటే నేమ్ కరెక్షన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీ జాతక రీత్యా అసలు మీరు ఏ డైరెక్షన్‌లో ఉంటే బాగుంటుంది, ఎలాంటి కలర్స్ మీరు ఇంట్లో వాడుకోవాలి, ఏ డైరెక్షన్‌లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలనేది కూడా మీకు అడ్వాన్స్ ఆస్ట్రో వాస్తులు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.